అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చెక్ బౌన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి, చర్చిద్దాము. ఈ రోజులలో చాలామంది వాళ్ళ యొక్క అవసరాల కోసము అప్పులు తెచ్చుకుంటారండి. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కానీ లోన్స్ కానీ. లోన్ తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు కూడా అన్నంత మిత్తికి అంటే ఇంట్రెస్ట్కి ఆశపడి వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు 50,000 లక్ష ఎంత అయినా వాళ్ళ అవసరం వీళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎంత అయితే తీసుకుంటారో తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. మంచి పార్టీలు చేసుకుంటారు, ధూమ్ధామ్గా మంచి ఎంజాయ్ చేస్తారు, తీసుకుంటారు. తిరిగి చెల్లించే టైంలోనే వీళ్ళకి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఒక 2 నెలల 3 నెలల 2-3 మాసాలు మంచిగా తిరిగి చెల్లిస్తూ ఉంటారు, ఈఎంఐ కానీ మిత్తిలు కానీ అసలు కానీ. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల వెళ్ళకపోవడం, వాళ్ళకి ఏదో ఇబ్బందులు పడి రావడం, ఏదన్నా హాస్పిటల్ ఖర్చులు కానీ విద్యా ఖర్చులు కానీ స్టడీ కానీ ఇంకా పెళ్లిళ్ళు కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు తిరిగి చెల్లించే టైంలో ఇన్ టైంలో కరెక్ట్ టైంకు కట్టలేకపోవడం వల్ల గొడవలు స్టార్ట్ అవుతాయి. అయితే ఆ తిరిగి వాళ్ళు అప్పులు తీసుకునేటప్పుడు వీళ్ళు ఒక ప్రామిసర్ నోట్ రాసుకోవడమా, చెక్కులు రాసుకోవడమా, చెక్కులు ఇవ్వడమా జరుగుతూ ఉంటుంది. ఒక చెక్ మీద ఎంటీ చెక్ మీద సిగ్నేచర్ చేసి ఇస్తూ ఉంటారు. దాని మీద డేటు రాయరు, అమౌంట్ రాయరు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు తిరిగి చెల్లించలేరని చెప్పి వాళ్ళు ఇచ్చిన దానికన్నా రెట్టింపు 2 అంతలు 4 అంతలు వేసుకొని కేసు ఫైల్ చేపిస్తూ ఉంటారు. దాన్ని బ్యాంకులో వేస్తారు. బ్యాంకులో ఏం చేస్తారు, బ్యాంకు వాళ్ళు అకౌంట్ నంబర్ మీద మీరు రాసుకొచ్చినటువంటి అమౌంట్ చెక్ మీద ఉన్నంత అమౌంట్ బ్యాంకులో లేదు, ఇన్సఫిషియంట్ అమౌంట్ అని వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. దానిని వాళ్ళ ఆధారం చేసుకొని కోర్టులో కేసు వేస్తామంటారు. ఆ చెక్ అనేది దాని యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ ఏంటంటే 3 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది చెక్. ఇంకా ప్రామిసర్ నోటు అనేది 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. దాని యొక్క డేటు వేసిన కాంచెల్లి ఏదైతే ఏ రోజు అయితే డేట్ వేస్తారో అప్పటి నుండి 3 సంవత్సరాల వరకు ఆ ప్రామిసర్ నోటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రామిసర్ నోటు మీద తప్పనిసరిగా ఎవరైతే అప్పు తీసుకుంటారో అతని యొక్క వేలిముద్ర మరియు సిగ్నేచర్ తప్పనిసరిగా తీసుకొని ఉండాలి. దానితో పాటుగా కనీసం 1 లేదా 2 విట్నెస్ సాక్షులు వాళ్ళ యొక్క వివరాలతో పాటుగా సాక్షులు కూడా తీసుకొని ఉంటే మీరు గవర్నమెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వేసుకుంటే అప్పుడు మీరు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి అడగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది ప్రామిసర్ నోటు. దాని మీద ఎక్కువ తక్కువ మిత్తి వేసేసి చేస్తే రాదు, చెల్లుబాటు అవ్వదు. బ్యాంకు గవర్నమెంట్ మిత్తి ఏంటిది, రూపాయి మిత్తి. ఒక 100కి రూపాయి మిత్తి, 90 పైసలు, 13, 14, 15% అంటే రూపాయిన్నర, రూపాయి చారణ, 18% అంటే రూపాయిన్నర, 24% అంటే ₹2. అయితే బ్యాంకు వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ రూపాయి నుండి రూపాయిన్నర మాత్రమే వాళ్ళు మిత్తి వసూలు చేయవలేను గవర్నమెంట్ ఆర్బీఐ రూల్ ప్రకారంగా. అసలైతే గవర్నమెంట్ బ్యాంకులలో రూపాయి మిత్తి ఇస్తారు. మీరు ఎప్పుడన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి 7.5 లేదంటే 8, 9% అంటే 12 వరకే వాళ్ళ మిత్తి ఇవ్వగలుగుతారు. మిగతాది ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళ యొక్క ఖర్చుల కింద తీసుకుంటా ఉంటారు. ఆ మెయింటెనెన్స్ కానీ శాలరీస్ కానీ ఆఫీస్ చార్జెస్ కానీ. వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకుంటే కొంచెం ఎక్కువ ఇస్తారు, మనం అమౌంట్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తే తక్కువ ఇస్తారు. అయితే ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారంగా అప్పులు తీసుకోవడం, చెక్కుల మీద ఈ చెక్కు తిరిగి చెల్లించకపోవడం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇబ్బందులు. ఇంకా అప్పులు తీసుకున్నప్పుడు బాగానే ఉంటారు, తిరిగి చెల్లించడానికి కష్టం అవుతుంది. వాళ్ళు బ్యాంకులో చెక్ వేస్తారు, ఆ చెక్కు బౌన్స్ అవుతుంది. సఫిషియెంట్ బ్యాంకులో ఆ అకౌంట్ నంబర్ మీద బ్యాంకులో అమౌంట్ లేదని వాళ్ళు బ్యాంకు వారు నోటీసు ఒక మెమో ఇస్తారు. దాన్ని తీసుకొని మళ్ళీ కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి చేస్తారు. కేసు ఫైల్ చేసినప్పుడు ఆ చెక్కు నాది, ఆ సంతకం నాది అని నిరూపించుకోవాలి. మరియు అతను ఇచ్చినటువంటి అమౌంట్ ఇంతే అని అతను ఒప్పుకోవాలి. మరియు ఆ ఇచ్చినటువంటి అమౌంట్ ఇప్పుడు నా దగ్గర ఎల్లుబాటు లేదు అని రకరకాల కారణాలతోటి తప్పించుకోవడానికి వాళ్ళు చూస్తారు, రాబట్టడానికి వీళ్ళు చూస్తారు. అయితే చెక్కులు అనేటివి సివిల్ కేసు కిందికి వస్తాయి, క్రిమినల్ కేసు కిందికి వస్తాయి. 2 రకాలుగా ఫైల్ చేసుకోవచ్చు. అమౌంట్ని తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు మాత్రమే, తిరిగి చెల్లించగలను తీసుకోగలను అనుకున్నప్పుడు మాత్రమే మీరు అమౌంట్ అప్పుగా తీసుకోండి. అప్పుగా తీసుకొని ఏదో తీసేసుకొని మనం అడిగినప్పుడు చూద్దాంలే, ఇచ్చినప్పుడు చూద్దాంలే అని ఐపీ పెట్టేసి మొత్తం తప్పించుకొని తిరగడం వల్ల ఇచ్చిన వాళ్ళు కరువు అవుతున్నారు, తీసుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, తిరిగి చెల్లించడానికి గొడవలు అవుతున్నాయి, సివిల్ కేసెస్ అవుతున్నాయి, అవసరమైతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి క్రిమినల్ కేసులు కూడా అవుతున్నాయి. అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి మళ్ళీ కోర్టుకు రావడం, మళ్ళీ తీసుకోవడం, గొడవలు పడడం, ఆ ఇచ్చిన వాళ్ళు బాధపడడం, తీసుకున్న వాళ్ళు వీళ్ళకు ఎల్లుబాటు లేక వీళ్ళు బాధపడడం, నానా రకాలుగా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. కాబట్టి
ప్రజలారా, మిత్రులారా, మీకు చెప్పేది ఒకటే విషయం. మీరు ఏదైతే తీసుకుంటారో, ఏ మాట మీద అయితే ఉంటారో అదే మాట మీద తిరిగి చెల్లించండి. ఈఎంఐ సిస్టమా, లేదా 3 నెలల, 6 నెలల, సంవత్సరమా, మీరు ఏదైతే టైం పెట్టుకుంటారో ఆ టైం ప్రకారంగా నడుచుకోండి. లేదంటే గొడవలు స్టార్ట్ అయ్యి అది చినికి గాలివాన లాగా అయినట్టుగా వాడు ఇచ్చింది 10,000, 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు స్టార్ట్ అయ్యి 10 లక్షలు, 20 లక్షల వరకు వెళ్ళి మళ్ళీ తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు గొడవలు పడి కోర్టుల చుట్టూ తిరిగి మన దగ్గరకు వస్తున్నారు. చాలా మంది కేసు ఫైల్ అవుతున్నాయి. వాళ్ళకి ఏం చేస్తారు, చెక్కుల మీద గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ తీసుకుంటారు, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా షూరిటీ పెట్టుకొని తీసుకున్న తర్వాత ఎవరైతే మధ్యస్థులుగా ఉంటారో, షూరిటీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. ఇతను మీ షూరిటీ వల్ల నేను లోన్ ఇచ్చాను, అప్పిచ్చాను, అతను తిరిగి చెల్లించట్లేదు, దీన్ని మీరు చెల్లించగలరని మీరు షూరిటీ ఇచ్చారు కదా, మీరు సిగ్నేచర్ పెట్టారు కదా, విట్నెస్ పెట్టారు కదా, సాక్షి సంతకం పెట్టారు కదా అని చెప్పి ఆ సాక్షులకు నోటీసు వెళ్ళడం వల్ల సాక్షులు ఎవరైతే పెట్టారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. నువ్వు అనవసరంగా వాళ్ళకు సాక్ష్యం పెట్టినాము, సంతకం పెట్టినాము, అతను మనం అప్పు తీసుకొని అతను ఉన్నాడు, మనం అప్పు తీసుకోకుండా సాక్ష్యం పెట్టినందుకు మనకు నోటీసులు వస్తున్నాయి అని వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఒకరు అప్పు ఇవ్వడం వల్ల తీసుకోవడానికి, దాన్ని తిరిగి చెల్లించడానికి ఎంతమంది అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అందరికీ తలనొప్పి సమస్యగా మారుతుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఎవరైనా సరే తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, సాక్షులు ఎవరైతే పెడతారో వాళ్ళు టెన్షన్ పడవలసి వస్తుంది. ఇంకొకటి, కొన్ని ప్రైవేట్ చిట్ ఫండ్స్ కంపెనీలు ఉన్నాయి. ఆ చిట్ ఫండ్లలో మీరు చిట్టీలు వేస్తారు. మీరు వేసినప్పుడు ఒకరైనా వేసుకుంటా తీసుకుంటారు. అప్పుడు ఎలాంటి విట్నెస్లు అడగరు. అదే చిట్టిని ఒక 20 నెలల 30 నెలల చిట్టిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే, మీరు నెల కడతా ఉంటే మీ అవసరానికి అమ్మాయి వివాహమనో, పిల్లల చదువులకనో, ఇల్లు ఖర్చులకనో, ఇల్లు కట్టుకోవడానికి దేనికో అని లోన్ తీసుకుంటే అప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీ విత్ సాలరీ సర్టిఫికేట్ తోటి సిగ్నేచర్ తీసుకుంటారు. అంటే అతని యొక్క సాలరీ సర్టిఫికేట్ కావాలి, అతని యొక్క సిగ్నేచర్ కావాలి, అతని యొక్క డీటెయిల్స్ మొత్తం కావాలి. ప్రైవేట్ చిట్ ఫండ్ నడిపించే వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు మీరు కట్టకపోతే వాళ్ళకు నోటీసులు వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 లక్షల చిట్టి అనుకోండి, వాళ్ళకు 3 లక్షలు, 2 లక్షలు, 3,50,000 కొంత మీ చేతిలో పెట్టేస్తారు. కానీ అక్కడ ఏముంటది, మీరు 5 లక్షలు లోన్ తీసుకున్నట్టుగా రాసి ఉంటుంది. ఆ 5 లక్షలకి మీరు మిత్తి కట్టాలి, అసలు కట్టాలి, ఈఎంఐ కట్టాలి. ఎవరికైతే మీరు చెల్లించలేదో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎవరైతే సాక్షి సంతకాలు పెట్టారో వాళ్ళకి నోటీసులు వెళ్తా ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటే వాళ్ళకి ఎంప్లాయీ ప్రాబ్లం, జాబ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకు వాళ్ళ అకౌంట్ కు లింక్ పెట్టేస్తారు, ఎవ్రీ మంత్ డిడక్షన్ చేపిస్తారు మీకు రావాల్సినటువంటి అమౌంట్. అందుకని మీరు లోన్ తీసుకోవాలనుకున్న టైంలో కానీ, లేదంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకోవాలనుకున్న టైంలో కానీ మీరు కరెక్ట్ చెల్లించగలుగుతాను, నేను తీర్చగలుగుతా, ఒకవేళ నేను చెల్లించలేని పక్షంలో నా పిల్లలు కానీ, నా భార్య పిల్లలు కానీ, నాకున్న ఆస్తులు కానీ నేను తిరిగి చెల్లించాలనుకుంటేనే తీసుకొని ఏదైతే అగ్రిమెంట్ అనుకుంటారో ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే మెదలండి. తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు, 1-2 సార్లు తీస్తారు, బాగానే ఉంటారు. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. కొందరు చిట్టీలు వేస్తారండి, 1-2 సార్లు మంచిగా పేమెంట్, మంచిగా టైం టు టైం పేమెంట్ చేస్తారు. అట్లా అని చేస్తే ఏం చేస్తారు, ఇది 2 లక్షల చిట్టి వేసిన బాగా ఇచ్చారని చెప్పి ఇంకో 4 లక్షలు ఇంకో 4 కట్టిస్తారు. వాడు అందరి దగ్గర చిట్టీలు వసూలు చేసి వాడు జంపు ఉడాయిస్తారు. వాడు అప్పుడు కట్టినవాడు నష్టమే, కట్టించిన వాడు ఎవరితోనైతే వాళ్ళ బంధువులతో కట్టించారో ఆ డబ్బులు ఈ డబ్బులు పెద్ద గొడవలు అవుతాయి. ఇదంతా క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిట్టి వేయదలుచుకుంటే నమ్మకమైనటువంటి సంస్థను చూసుకోండి, లేదంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీలలో కట్టుకోండి. లేదు అనుకుంటే మీ యొక్క ప్రాపర్టీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. భూమి కొనుక్కోండి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ చూసుకొని 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని భూమి కొనుక్కోండి. బంగారం కొనుక్కున్న తరుగు ఉంటుందేమో కానీ భూమిలో ఎలాంటి తరుగు ఉండదు. లేదంటే బంగారం కొనుక్కోండి, మళ్ళీ అమ్ముకున్న పనికొస్తే కొంచెం తరుగు పోయినా కానీ. ఈ మనుషులను నమ్మి చిట్టీలు వేసి చిట్టీల మీద డబ్బులు తీసుకొని, లోన్లు తీసుకొని, లేదంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులుగా తీసుకొని అప్పులు చెల్లించకపోతే గొడవలయ్యి పోలీస్ కేసులు వెళ్ళి సివిల్ కోర్టులకు వచ్చి కేసులు పెట్టుకొని ఫీజులు కట్టి టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్ని టెన్షన్ పడి కొత్త రోగాలు తెచ్చుకొని ఆ టెన్షన్ తో షుగర్ రోగాలు, రకరకాల వ్యాధులు తెచ్చుకొని బాధపడి మీరు బాధపడకండి, మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. నమస్కారం.